మనం చూసేది ఏదైతుందో ఇట్లా అడ్డంగా అక్కడ పడి చూడండి. హాయ్, ఇవాళ ఒక అద్భుతమైన గుహలు, అంటే మన దగ్గర బొర్రా గుహలు ఎట్లుంటాయో అలాంటి దానికి వెళ్తున్నాము. నేను, మా అన్నయ్య కొడుకు సుమన్, మా మిసెస్ ముగ్గురం వెళ్తున్నాము. చలో చూద్దాం పదండి ఎట్లుంటాయో. లూరే కేవ్స్. హాయ్ ఫ్రెండ్స్, నిన్న మన వాషింగ్టన్ డీసీ వెళ్ళాం. ఇవాళ వర్జీనియాలో చూస్తున్నాగా లూరే కేవిన్స్. అదొక గుహలు, అంటే ప్రకృతి సహజసిద్ధంగా వేర్పడ్డ గుహలట. దాన్ని చక్కగా మెయింటైన్ చేస్తున్నారనిపిస్తుంది. చాలా అందంగా కలర్స్ తోటి. అంటే నేను అనుకుంటున్నాను, చెప్పేదాన్ని బట్టి మన దగ్గర ఏదైతే పాడేరు దగ్గర, అరకు దగ్గర బొర్రా గుహలు ఉంటాయో ఆ టైప్ అనుకుంటున్నాను. రండి వెళ్ళి చూద్దాం, ఇంకెందుకు ఆలస్యం. ఓకే, లోపలికి వెళ్తున్నాం మనం. అబ్బో తడిగా ఉంది. అయితే ఈ లూరే కేవ్స్ ఇవి సహసిద్ధంగా వేర్పడ్డే వాటిని కొంచెం ఫినిషింగ్ లాగా చేశారట. ఇది లూరే కేవ్స్లోని ప్రధాన గుహ. గుహలోని రాతి నిర్మాణాలను తాకవద్దు, వాటి సహజ పెరుగుదలను ఏమైనా ప్రభావితం చేయవచ్చు, మన చిన్న స్పర్శ కూడా అని చెప్పేసి చెప్తున్నారు. నిర్దేశించిన మార్గంలోనే నడవండి అని చెప్తున్నారు. చూసాం కదా, ఇక్కడ ఎడమ వైపు ఒక గుహ లోపలికి ఉండే దారి కనబడుతుంది, అటువైపు ఒకటి కనబడుతుంది, పైకి కూడా ఉంది. యాలూరే మౌంటైన్స్లో నేను, ఉషా, మా అన్నయ్య కొడుకు సుమన్ ముగ్గురం వెళ్తున్నాం. పదండి. మన ప్రయాణం భూమిపై నుండి లోపలికి వెళ్తున్నాము. ప్రతి అడుగు ముందుకు పడుతున్న కొద్దీ బయట ప్రపంచం మెల్లగా వెనక్కి వెళ్ళిపోతుంది. వెలుతురు, అదే కాంతి తగ్గుతుంది. శబ్దాలు చిన్నగా వినబడుతున్నాయి. మా శ్వాసలే మాకు వినబడుతున్నాయి. ఇక్కడ సమయం మనకు తెలిసిన విధంగా లేదు. లక్షల సంవత్సరాలు వెనక్కు వచ్చేసాం. ప్రతి రాయి అది ఒక ఆకారం. భూమి గడిపిన కాలానికి అది ఒక జ్ఞాపకం. చీకట్లు, వెలుతురులు, రకరకాల ఆకృతులు. చూడండి, మెల్లగా మేము వెళ్తున్నాము. అమ్మో, ఎవరో నిలబడ్డారు. వామ్మో, ఈ చీకటి వెలుతురుల ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే సమయం పడుతుంది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ కనిపిస్తున్న రంగులన్నీ సహజంగా ఏర్పడ్డాయి. ఇనుము, మాంగనీస్, కాపర్ వంటి ఖనిజాల ప్రభావంతో ఈ రాళ్ళు అదిగో చూడండి రకరకాల రంగుల్లో మెరుస్తున్నాయి. బంగారు వర్ణంలో మెరుస్తూ ఉన్నాయి. ఇవి రంగులు కావు, ఇవి ఈ గుహ తను గడిపిన కాలానికి గుర్తులు. వాటి కింద పడితే డ్రాప్స్ పడుతున్నాయి. ఒక నీటి బొట్టు, మరో నీటి బొట్టు, ఒకదాని మీద ఒకటి. అలా వేల లక్షల సంవత్సరాల పాటు ఈ రాళ్లపై పడుతూ ఓ అద్భుతమైన రూపాలను సృష్టించారు. ఇది వేగం కథ కాదు, సహనం కథ. సహనం. ఇవన్నీ మన మీద పడతాయేమో అన్నట్టుగా ఉన్నాయి. అంటే మన కెమెరాలో అయితే మామూలుగా కనబడుతున్నాయి, కానీ చాలా పొడుగున్నాయి. ఈ పైనుండి కిందికి వేలాడపడుతున్న ఈ రాతి నిర్మాణాలను స్టాలక్టైట్స్ అని అంటారట. అయితే కొన్ని చోట్ల కింది నుండి పైకి పెరుగుతూ వెళ్తాయట. అంటే ఒక్కొక్క బొట్టు నుండి కారే ఈ సున్నపురాయి పైకి ఆకారాల్లాగా వెళ్ళిపోతాయి. వాటిని
స్టాలగ్మైట్స్ అని అంటారట. చూద్దాం అవి ఎక్కడున్నాయో. అయితే బొట్టు బొట్టు పెరిగి ఆకారాలు అవుతున్నాయి చూడండి. అవన్నీ కూడా వీటి పెరుగుదల ప్రతి సంవత్సరం 1 మిల్లీమీటర్ కూడా ఉండకపోవచ్చట. కింద కాళ్ళు స్లిప్పరీగా ఉన్నాయి. చూద్దాం ఎట్లా నడుస్తారు. ఈ నీళ్లు చూస్తున్నాం కానీ నీళ్ళలో రిఫ్లెక్షన్ కనబడుతున్నాయి చూడండి. పైన కింద 2 లాగా ఉన్నాయి. లోపలికి కూడా ఉన్నాయి. ఆహా, ఈ నీటి కుంటలు ఎంత నిశ్శబ్దంగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే సమయం కూడా ఆగిపోతుందేమో అనిపిస్తుంది. అంత గంభీరంగా నిశ్శబ్దంగా ఉన్నాయి. తపస్సు చేసుకుంటున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. కెమెరా కదులుతూ ఉంటే ఆ చివర్ల ఎలా మినుకుమంటూ ఎలా చకచకా మెరుస్తున్నాయో చూడండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఈ రాళ్ళ తీగలు కింది నుండి పైకి వచ్చాయా లేక పై నుండి కిందికి వేలాడుతున్నాయా? అర్థం కానంత ప్రతిబింబం అంత క్లియర్గా ఉంది కదా. ఈ నీళ్ళలో కనిపించేది కేవలం రాళ్ళ ప్రతిబింబం కాదు, ప్రకృతి తనకు తనుగా తయారు చేసుకున్న ఒక బంగారు నగరం. ఈ నగరం కూడా శ్వాస తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఒక వెలుగు కాదు, ఇది మెరుపు కాదు, కాలం తన చేతులతో చిత్రించిన కళ. ఇక్కడ చూస్తే భూమి కూడా ఒక కవిత రాయగలదని, తన క్యాన్వాస్ మీద తనే ఒక చిత్రాలు గీసుకోగలదని అనిపిస్తుంది వీటిని చూస్తుంటే. అగాధాలు, లోయలు, ఎత్తులు, వాహ్! చూడండి, మనము ఆ కింద ఎంత లోతు చూడండి. దాదాపు ఒక 10 ఫీట్ల డెప్త్ లోపల కింది నుండి పైకి వస్తున్నట్టున్నాయి. కానీ నిజానికి ఏంటంటే ఈ సర్ఫేస్కు వాటర్ ఈ రకంగా ఉంది. పైన ఉన్నది లైట్లు ఏ రకంగా అరేంజ్ చేశారో లైట్ ఫోకస్కు కింది నుండి పైకి వచ్చినట్టుగా కనబడుతుంది. అంటే లైట్లు ఏర్పాటు చేయటము, ఇక్కడ వాటర్ ఆపటము, దాని రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో చాలా క్లారిటీతో రావడం చాలా అద్భుతంగా చేశారు. వండర్ఫుల్గా ఉంది కదా. చలో ఇంకా ముందుకు వెళ్దాం పదండి. ఇంకా ఎన్ని ఉన్నాయో ఇలాంటి గుహలు ఇవన్నీ కూడా. భయమేస్తుంది. ప్లూటోస్ గోస్ట్, అదే పేరు. అంటే ప్లూటో అంటే రోమన్ పురాణాలలో భూగర్భ లోకానికి దేవుడు. ఈ వెలుతురుగా ఉన్నప్పుడు దేవుడు, అలాగే ఇట్లా చీకటి పడితే అది ఒక ఆత్మలాగా కనపడుతుంది. దానిని ఇంకొక కోణంగా అంటారట, ప్లూటో యొక్క భూతము అని కూడా అంటారట ఈ చీకటిని. ఇది ఒక రాయి కాదు, మన ఊహాశక్తిని పరీక్షించే ప్రకృతి సృష్టించిన రూపం. దీని పొడుగు వెడల్పులు ఎంతో తెలుసా అండి? ఇప్పుడు కనబడుతున్న గుహ వెడల్పు 500 అడుగులు సుమారు, లోతు 90 అడుగుల లోతు. ఇంత పెద్ద స్థలము భూమి లోపల నిశ్శబ్దంగా దాగి ఉండడం అదే అసలైన ఆశ్చర్యం. ఇక్కడ మనిషి నిలబడితే చాలా చిన్నగా కనిపిస్తాడు. ఈ గుహ మనకు ఒక విషయం గుర్తు, ప్రకృతి ముందు మన స్థానం ఎంత చిన్నది అనే విషయాన్ని. అమ్మో, లోపలికి పోవాలంటే కిందికి వంగాలంటే భయమేస్తుంది. ఉషా ఆగు, కింద పడతావు. సోరంగా చూడండి. స్కెల్టన్ గార్డ్స్, పేరే స్కెల్టన్ గార్డ్స్.
ఇది తవ్వుతున్నప్పుడు అంటే దీన్ని ఎక్స్కవేషన్ చేసి ఏదైతే కనుక్కొని దాన్ని ఇచ్చేస్తున్నారో ఆ టైంలో అనేకమైన అస్థిపంజరాలు, ఎన్నో ఎముకలు, ఇట్లాంటివన్నీ కూడా ఓ చోటు నుండి ఫ్లష్ అవుతూ వచ్చాయట వాటర్లో. అయితే ఇప్పుడు ఈ మసక వెలుతురులో రాతి ఆకారాలను చూస్తే అవి నిజంగానే ఎముకల ఆకారాలను గుర్తు చేస్తాయి. అందుకే ఇక్కడ నిలబడి చూస్తే ఒక్కసారిగా పనిచేస్తుంది. ఈ కథనాలు వింటే మనం చూస్తున్న ఆకారాలు కూడా మన ఊహలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అమ్మో చూస్తున్నా చూడండి ఎట్లా ఉందో. ముందరంతా వేలాడుతున్నాయి కదా. చాలా సంవత్సరాల నుండి రకరకాల ఆకృతితోటి మారుతున్నాయట ఇవి. అమ్మో ఎంత పొడుగున్నాయి చూడండి ఇవి. ఇది తగులుతుందని చెప్పేసి దీన్ని కట్ చేసి పెట్టారు. అయితే అది రోజుకింత సాగుతూనే ఉంటుందట. అది వాటర్ ఇదేంటి పూర్తిగా శిలాజాల్లాగా అవుతున్నాయి. ఇంత పెద్దగా ఎక్కడైనా చూసాం అసలు మనం? దాదాపు కిలోమీటర్ ఏవో మొత్తం ఈ గుహ స్టార్టింగ్ నుండి చివరి వరకు కిలోమీటర్ ఏవో ఉంటుందట. అమ్మ బాబోయ్, నడవాలి, కెమెరా పట్టుకోవాలంటే కూడా భయం అవుతుంది. కాళ్ళ కింద స్మూత్గానే ఉంది, చేశారు కదా. అమ్మో ఎంత డెప్త్ చూడండి. అయ్యో 90 feet డెప్త్. అంటే ఇప్పుడు కనపడే డెప్త్ కాక నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇంకా లోపడుకుంది 90 feet. అంటే ఈ అమ్మాయి చూడండి ఎంత బాగా రెడీ అయింది. లోపలికి సొరంగం, ఇందులో పడితే గిర్రన తిరుగుకుంటూ వెళ్ళిపోతుంది. ఎంత బాగున్నాయో. వాటి నీడ చూడండి ఎట్లుందో. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా కనబడుతుంది ఆ నీడ. ఇదేమిటో పలకలుగా అన్నిటికన్నా భిన్నంగా ఉంది కదా. ఏదో గ్రహం మీదలాగా అనిపిస్తుంది. చూస్తున్నాం కదా, అది ఆ వెనకాల ఏదైతుందో అది టైటానిక్ వీల్ అని చెప్పేసి అంటాము. ఇదొక్క పార్ట్ మాత్రం దీంట్లో పొరలుగా వస్తుందట. అందుకోసం ముసుగేసుకున్నట్టుగా ఉంది కదా. ఇది కనపడేది ఏదైతుందో దాదాపు 70 లక్షల సంవత్సరాల నుండి. 70 లక్షలు అంటే మనం ఎన్ని తరాలు ఉంటాయండి అసలు. అంటే వాళ్ళు శాస్త్రజ్ఞులు ఏం చేస్తారంటే దాన్ని వచ్చి పరిశోధన చేసి అది ఫామ్ అవుతున్న దాని ప్రకారం చూసారంటే 70 లక్షల సంవత్సరాల నుండి ఫామ్ అవుతూ వస్తుందట ఈ రెడ్ వుడ్ జాయింట్ అనేది. 40 feet హైట్ ఉందట ఇది. తర్వాత 120 feet డయా, అంటే ఇక్కడ మనకు కనబడుతుంది ఒక 10 feet కనబడుతుంది. కానీ దీనికి సంబంధించిన ఫార్మేషన్ ఎక్కడెక్కడ తిరుక్కుంటూ పోతున్న ఈ ఒక్క పిల్లర్ది ఏదైతే ఉందో అది, అంటే ఇక్కడ నుండి మొదలు పెట్టుకుని కింద ఇట్లా ఉంది, అటువైపు వెళ్ళింది, అట్లా చుట్టూ వెళ్ళింది. ఈ ఒక్క ఫార్మేషన్ సంబంధించి దీనికి సంబంధించి 120 feet ఇది ఉందట మొత్తం వెడల్పుతోటి ఇట్లా. అంటే చరిత్ర అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 70 లక్షల సంవత్సరాలేంటి, 40 feet చిన్నగా ఫామ్ కావడం ఏంటి, దాని వెడుతూ 120 డయా ఇది తోటి ఉండటము అది కదా మనకు చూసే అదృష్టం కూడా వచ్చింది. 40 feet హైట్ అంటే ఆ లోపలికి ఆ సందులోపడికి కూడా చొచ్చుకొని పోవాలండి. మనం ఏమైనా కెమెరా బోద్దు అంత లోపలికి వెళ్తురు అంతవరకే ఉంది. ఎంత లోపడికుందో ఈ గుహలాగా మీకు మధ్యలో కనపడుతుంది చూసారా, ఒక చిన్న శంఖంలాగా ఆనిముత్యం అంటారు. అది అగాధమో జలనిధిలోన ఆనిముత్యమున్నట్టులే. అదిగో చూడు అక్కడ ఎట్లా కనబడుతుందో ఒక ఆనిముత్యంలాగా ఆ శంఖము. దాన్ని జూమ్ చేసి చూపించవచ్చు మనం. అబ్బా సూపర్ ఉంది కదండి. వా, ఎన్నో అద్భుతమైన దృశ్యాలు కనబడుతున్నాయి మనకి ఇట్లా. అంటే ఒక్కొక్క ఆకృతి ఒక్కొక్కలాగుంది. మామూలుగా మనం ఆ దృష్టితో చూడకుండా చూస్తూ వెళ్తే
ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఒక పర్టికులర్గా ఒక యాంగిల్లో అంటే మనకు లిటరేచర్లో కూడా ఇచ్చారు. చూస్తుంటే ఒక్కొక్క ఆకృతి ఒక దేవత శిల్పంలాగా, ఒక మాతృమూర్తిలాగా రకరకాల ఆకృతి, దానికి తగ్గట్టుగానే లైట్ ఇట్లా ఫోకస్ చేసి పెట్టారు. చాలా బాగుంది. లోపల చూడండి ఒక మందిరం లాగా ఉంది, రౌండ్గా ఎట్లా ఫామ్ అయి ఉన్నాయి చూడండి. అయితే ఇందులో ఏంటంటే గ్రేట్ లైటింగ్ కూడా భలే. ఇక్కడ చూడండి ఒక చీర చెరుగు ఎట్లా ఉందో చీర కప్పుకున్నట్టుగా ఉంది. చీర అంచు కనబడుతుంది చూసారా మీకు ఇక్కడ? ఇదిగో నాకైతే గద్వాల్ పట్టు చీరలాగా ఉంది. ఆ లైట్ చూడండి ఎట్లా కనబడుతుంది. మేము శారీస్ అమ్మేవాళ్ళం కదా, అందుకోసం ఆ చీరలాగా. అయితే దీన్ని నేషనల్ జియోగ్రఫికల్ వాళ్ళు అంటే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళు చాలా వరకు ప్రపంచంలోని అన్నీ కూడా ఐడెంటిఫై చేస్తుంటారుగా, బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఫార్మేషన్ అని చెప్పేసి. అది ఎంత బాగుందో చూడండి. అది మనం చూసేది ఏదైతుందో ఇట్లా అడ్డంగా అక్కడ పడిన చూడండి, ఒక చెట్టు మాను పెద్దగా పడినట్టుగా ఉంది. అంటే నిజంగా కూడా ఒక చెట్టు మాను పడిపోయి ఎట్లా పుచ్చిపోయినట్టుగా ఉంటుందో అట్లా పడిపోయింది కదా. ఇది 7,000 సంవత్సరాల క్రితం 7,000 సంవత్సరాల క్రితము ఒక భూకంపం వచ్చిందట. ఆ భూకంపం వచ్చినప్పుడు ఈ పొడుగ్గా ఏవైతున్నాయో అందులో ఒక భాగం ఇట్లా విరిగి ఇట్లా అడ్డంగా పడిందట. అయితే అది నిజంగా అది పడింది 7,000 సంవత్సరాలు నిజమే, కానీ శాస్త్రజ్ఞులు ఏదైతే లెక్క కట్టారో వాళ్ళ మేధస్సు అంటే దానికి కావాల్సిన ఏదైతే శాస్త్రం ఉందో అంటే దాని ఏజ్ని కనుక్కోవడానికి ఇదంతా అది కనుక్కోవటం చాలా గొప్పమైన విషయం కదా అని చెప్పేసి అంటారు. స్టాలక్టైట్ ఇది ఆ పక్కన ఏదైతే రౌండ్గా కనబడుతుందో స్టాలగ్మైట్. అయితే ఇది ఏంటంటే ఇంకా చాలా విచిత్రం ఏంటంటే అది పైనుండి కిందికి జారుతూ వస్తుంది చూడండి. ఈ స్టాలక్టైట్ అనేది పైనుండి కిందికి వస్తుంది, ఆ పైనుండి కిందికి ఇట్లా జారుతూ వస్తుంది. కానీ ఇంకా విచిత్రం ఏంటంటే పైనుండి కిందికి వస్తుంది, కానీ ఈ స్టాలగ్మైట్ ఏదైతుందో కింది నుండి పైకి వెళ్తుంది చూడండి, పెరుగుతూ పోతుంది. కొద్ది రోజులు అయిన తర్వాత పైన ఇది కూడా టచ్ అవుతుంది. మన ఆనిముత్యం కనబడుతుందా? ఇందాక పైనుండి తీస్తాం, ఇప్పుడు కింద నుండి దగదగా ఎలా మెరుస్తుందో చూడండి. ఒక వజ్రములాగా మెరుస్తుంది, శంఖంలాగా. ఇది ఏదో ఆర్టిఫిషియల్గా పెట్టినట్టుగా కనుక న్యాచురల్గా ఇది కింది నుండి పైకి పెరుగుతుందిగా స్టాలగ్మైట్. మన వెనకాల మ్యూజిక్ వినబడుతుందిగా, ఎంత బాగుందో చూడండి. మ్యూజిక్ కూడా జుమ్మంది నాదం సయ్యంది పాదం, ఎంత బాగా కనబడుతున్నాయి. ఇక్కడ ఆ పాటలు పాడుతూ హాయిగా మనసంతా తేలిపోతుంది. అటు చూడండి ఆ పక్కన అదొక విగ్రహంలాగా కనబడుతుంది. అదంతా కూడా మ్యూజిక్ కూడా ఎంత బాగా వినపడుతుంది చూడండి. వెనక్కి వెళ్ళిపోతున్నాం అంతే. ఆయన దండం పెట్టి మరి వేశాడు. ఇప్పుడు అది వేసారు లోపల 6 ఫీట్ల లోతుందటండి. కొన్ని $1,000 కలెక్ట్ అవుతాయట సంవత్సరం చివరిలో. ఇవన్నీ కలెక్ట్ చేస్తే దాదాపు ఈ పైన వరకు వస్తాయట, 6 ఫీట్ల వరకు కూడా కాయిన్స్ కానీ అవన్నీ కూడా. ఇవన్నీ కలిసి అనాథలకు ఉపయోగపడటానికి ఒక స్వచ్ఛంద సంస్థకు ఇస్తారట. సో మీరు చేశారు, గ్రేట్. చూస్తున్నాం కదా ఆ కింద చూడండి, ఇగో ఇటు రాసుమని ఒక కింద హోల్ కనపడుతుంది. రైట్, అది ఉంది కదా. ఈ మధ్యలో ఒక హ్యాలో లాగా ఉందట. ఈ హ్యాలో ఇప్పుడు మన ఆ పైన ఏదైతే మనం ఎంట్రన్స్ టికెట్స్ ఇచ్చేది అదంతా చూడండి, అక్కడ దాకా ఉందట ఈ హ్యాలో. అయితే వాళ్ళకప్పుడు వేడికి నుంచి చేయడానికి ఫ్యాన్స్ని ఇట్లా పెట్టేసి ఫ్యాన్స్ తిప్పడం వల్ల ఈ కింది నుండి వచ్చిన చల్లగాలంతా పైకి వెళ్ళి 1901, అప్పుడు 1901, ఇప్పుడు 2025 ఇవాళ మాట్లాడేది. అప్పుడే ఈ గాలిని ఫ్యాన్స్ ద్వారా చేయడం వల్ల ఒక ఎయిర్ కండిషన్ ఎట్లా చల్లగా అవుతుందో ఆ వాతావరణం వచ్చిందట. హ్యాట్స్ ఆఫ్ కదా ఆ ఐడియాకు. 125 సంవత్సరాల కింద దీన్ని ఫ్యాన్స్ని ఇట్లా కింది నుండి ఈ గాలిని ఎగ్జాస్ట్ ఫ్యాన్ గుంజినట్టుగా చేసేసి ఒక ఎయిర్ కండిషన్ చేయడం. దాన్ని ఏమంటారంటే యునైటెడ్ స్టేట్స్లో ఫస్ట్ ఎయిర్ కండిషన్ అని చెప్పేసి వాళ్ళు దాన్ని కోట్ చేస్తున్నారు. ఇట్లా ఒక్కొక్క డ్రాప్ మన మీద పడుతుంది, గాలి కూడా చల్లగా ఉంది. ఇక్కడికి సందర్శకులు అందరూ వస్తారు, వాళ్ళు ఈ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళని స్మరించుకోవాలని చెప్పేసి పెట్టారు. హాయ్ ఫ్రెండ్స్, నా వెంట ఇవాళ లూరే కేవ్స్ చూశారు కదా, మీకు కూడా నచ్చింది అనుకుంటాను.
మీకు నచ్చితే రాము కొలన్పాక తెలుగు వ్లాగ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.